దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సాక్షిగా ఉండండి. ప్రియులరా, పాపాన్ని గద్దించడమే పరిశుద్ధాత్మ పరిచర్య. అది మన పరిచర్య కాదు, మనం సాక్షులం మాత్రమే. సాక్షి న్యాయమూర్తి కాదు, లేక న్యాయ సంఘం కాదు. సాక్షి అనుభవాన్ని మాత్రమే చెప్పి సత్యానికి రుజువునిస్తాడు. ప్రియులరా, మన జీవితాల్లో యేసు సజీవునిగా ఉన్నాడనే సత్యానికి మనం మాటలో క్రియలో సాక్షులంగా ఉండాలి. అప్పుడు మనం ప్రక్కకు జరుగుతాం. ఒప్పించేవానిగా పరిశుద్ధాత్ముడు ఉండును కాక. తమకున్న ఆసక్తితో సాక్షిగా ఉండే స్థాయికి మించి ప్రజలను ఒప్పుదల క్రిందికి తేవాలని కొందరు విశ్వాసులు ప్రయత్నిస్తున్నారు. ప్రియులరా, పరిశుద్ధాత్ముని పని చేపట్టడం వారి సాక్ష్యాన్ని భంగపరచడమే కాకుండా అనేక మందిని దేవుని నుండి తరిమేస్తుంది. మనం పరిశుద్ధాత్ముని చాలా నిస్సారుని చేస్తాం. సాక్షిగా ఉండే పనిలో మాత్రమే ఉండాలి. పరిశుద్ధాత్ముని కార్యానికి బయట ఉండాలి. ప్రియులరా, పరలోక ఆరోహణానికి ముందు సాక్షులుగా ఉండేలా శక్తిమంతులను చేయడానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు అని యేసు ప్రభువారు ప్రకటించారు. మనం ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలో ప్రత్యేకంగా చెప్పారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. మనం యెరూషలేములో అనగా ఉన్న చోటనే ఆరంభిస్తాం. తరువాత యూదయ అనగా దగ్గరలో ఉన్నవారికి, ఆ తరువాత సమరయ ఇతర జాతి మత ప్రజలకు, తుదకు భూదిగంతాల వరకు అనగా ఇతర దేశాలకు సాక్షులుగా ఉంటాం. ప్రియులరా, దీనికి కొన్ని క్రియాశీలక కారణాలు ఉన్నాయి. స్వదేశములో తప్ప ప్రతి చోట ప్రవక్త ఘనపరచబడతాడని యేసయ్య చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వచనం. సాధారణంగా సాక్ష్యం చెప్పడానికి అతి కష్టమైన స్థలం కుటుంబం, మిత్రులే. ప్రియులారా, మనలను బాగా ఎరిగిన వారితో ఆరంభిస్తే మనలను మనం తగ్గించుకుని దేవునికి సకల మహిమనిచ్చేలా చేస్తుంది. ఏ తిరస్కారమైనా మనలను మన సాక్ష్యాన్ని నిగ్రహింపజేస్తుంది. కనుక భూమి మీదున్న ఇతర ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మనం మరింత ప్రభావితంగా, మరింత దృఢముగా ఉంటాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నడిపిస్తుండగా సువార్తను పంచుకునే బాధ్యత నీకుందని ఈరోజు నీవు గుర్తించాలి. కానీ తరువాత కార్యం అంతా ఆయనే చూసుకుంటాడు. దీన్ని తెలుసుకుంటే మన నుండి సకల ఒత్తిడి వెళ్ళిపోతుంది. మనము తిరస్కరించబడితే వారు తిరస్కరిస్తుంది మనలను కాదు కానీ యేసును అని తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తాన్ని జరిగించావని ఎరిగి గొప్ప రోజును కలిగి ఉండగలవు. కనుక మనము క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో ఉందాం. అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపిందాం. దేవుని ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబానికి మెండుగా ఉండును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, నీ స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనుడైన బిడ్డలను బలపరచండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో నాయన తండ్రి, అనేక మంది బిడ్డలు నీ నామమును ఎరుగక నశించిపోతుండగా వారికి కావలసినటువంటి ఆత్మీయ రక్షణ మీరు అనుగ్రహించండి.
తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమునుంచండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఏఎల్సి అంతటినీ దీవించండి నాయన. ప్రభువా, ఇదిగో తండ్రి, అనేక మంది నాయన నీ నామం ఎరుగక నశించిపోతుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ఎవరు ఏ కష్టములో, శ్రమలో, వేదనలో, బాధలో, దుఃఖంలో ఉన్నారు ప్రతి ఒక్కరి నుండి వాటి నుండి విడుదల దయచేసి సమాధానమును, నెమ్మదిని ప్రతి బిడ్డకు దయచేయమని మీరే తోడై ఉండమని వేడుకొనుచు ఉన్నాము ప్రభువా. తండ్రి, ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపహస్తము నుంచి ఆశీర్వదించండి. మీరే తోడై ఉండండి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి నీ కాపుదల సంరక్షణ వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.